ఎగురుతుంది తూలి తూలి ఎగురుతున్నప్పుడు బుల్ బుల్. హే ఖజానా ఉన్న గుహ ఇప్పుడు నువ్వు తెరుచుకో తెరుచుకో. సార్ సార్ లేవండి సార్. పప్పి నువ్వు అంత మంచి కళ చెదరగొట్టేశావు. నేను ఇంకా ఖజానా దగ్గరికి చేరుకోబోతున్నాను, కానీ నువ్వు ఖజానా. సార్ సార్ అది ఒక కళ సార్. ఉదయాన్నే వచ్చిన కళ ఎప్పుడు కూడా నిజం అవుతుంది పప్పి. నిజం అవుతాయా? అది ఎలా అవుతుందబ్బా? అయినా మంచిదయ్యింది, ఈ రోజు సండే కదా, పైగా నేను అడ్వెంచర్ చేయాలన్న మూడ్ లో ఉన్నాను. పప్పి పడితే మనం ఇప్పుడే ఆ ఖజానాన్ని వెతకడానికి వెళ్తాం. ఏ మాధవ్, 3 సార్లు ఏంటి ఏంటని అడిగినంత మాత్రాన ఖజానా దొరికిపోదు. ఆయన రకి నిజం చెప్తున్నారు. ఉదయాన్నే వచ్చిన కథలు తప్పకుండా నిజమవుతాయి. నేను ఒకసారి కథలో చూశాను, నాకు హిస్టరీలో 0 వచ్చింది. ఇక తరువాతి రోజు సర్ప్రైజ్ టెస్ట్ లో నిజంగానే 0 వచ్చింది. నీకెలాగో 0లే వస్తాయి, కానీ లక్కీ చెప్పాడంటే ఆ విషయం నిజమయ్యే ఉంటుంది. పైగా ఈ రోజు సండే కూడా. పదండి బయలుదేరదాం. ఈ మాధవు వాడి చెంచాలు ఇంత పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటావు? అది కూడా ప్రిన్సిపల్ సార్ తో కలిసి. తప్పకుండా ఇందులో ఏదో విషయం దాగుందనిపిస్తుంది. పద, లెట్స్ గో ఫైండ్ అవుట్. ఇప్పుడు ఉంటుంది అసలైన సరదా. గోపుకి డబ్బా దొరుకుతుంది, ఇక మనకి ఖజానా దొరుకుతుంది. తప్పించుకున్నాడు. సార్ అటు చూడండి సార్, వెనక గోపాల్ లక్ష్మణ్ వస్తున్నారు. ఇప్పుడు తప్పించుకోలేవు. గోపాల ఎక్కడ? పప్పి నువ్వు ఎప్పుడు నా బాయ్స్ మీద నిందలు వేస్తూ ఉంటావు. ఇది నువ్వు సిగ్గుపడాల్సిన విషయం. సార్ గోపాల్ లక్ష్మణ్ అయ్యో బాబా. సార్ ఇంత ఎక్కువ సామాను అవసరం అంటారా సార్? పప్పి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటావు. నువ్వు ఆ మాత్రం ఎత్తగలవు కదా యంగ్ మ్యాన్. అక్కడ ఎదురుగా చూడు, నేను కలలో ఇదే కొండ చూశాను. త్వరగా పద పప్పి, త్వరగా. పప్పి, వావ్, అదే చెట్టు, అదే సింబల్. సార్ కల గొడవలో పడి నేను కూడా కలలా మారిపోతాను ఏంటో. నువ్వే ఏదో ఒకటి చేస్తేరాలి పప్పి, ఏదో ఒకటి చేయి. సార్ ఎలాంటి ఖజానా గిజనా లేదు సార్, వెనక్కి పదండి. దోమ లేదు, దోమ.
అదే చెట్టు, అదే సింబల్. అయ్యో, ఈ గోపు ఇంకా లక్ష్మణ్ మనకన్నా ముందు ఎలా వచ్చేసారు? ఎగురుతుంది ధూళి ధూళి, ఎగురుతున్నప్పుడు బుల్ బుల్. ఏ ఖజానా ఉన్న గుహ. ఆ తర్వాత ఏంటది? నువ్వు ఇక్కడ నుండి తప్పుకో. కాదు కాదు, ఎంత పైకి ఎక్కువ వచ్చింది ఇలా ఒక్క కాలు మీద పోజింగ్ చేయడానికా? గుర్తు రావడం లేదు. Don't disturb. మన మీదకే డబ్బాలు విసిరారు కదా, ఇప్పుడు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్తానో చూడు. అయ్యో మాధవ్, చలికాలంలో ఎలా అయితే ఎవరు నీళ్ళు అడగదో, బ్యాట్ పట్టుకున్న ప్రతి వాళ్ళకి ఎలా అయితే ఆత్మ తెలీదో, అలాగే గోపు కూడా ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోదు. ఇదేంటి ఇంత దురదొస్తుందేంటి? మమ్మీ! ఒకసారి ఆ లక్ష్మణ్ని చూడు, ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు. నేను నీతో ఎలా బ్రేక్ డాన్స్ చేయిస్తానో చూడు గోపు. అక్కడే ఆగు ఆగు. ఇది ప్రిన్సిపల్ సార్ గొంతులా ఉందే. ఆయన ఏదో ప్రాబ్లం లో ఉన్నారనిపిస్తోంది. లక్కీ కరెక్ట్ గా చెప్పాడు, మనమే ఆయన కాపాడి తీరాలి. ఇప్పుడు ఇంతమంది మనుషుల నుంచి మన సార్ని ఎలా కాపాడగలం? అయ్యో మళ్ళీ దురదొచ్చేసింది. ఇలాగా అంటే ప్రిన్సిపల్ సార్ని ఏడ్పించిన వాళ్ళు ఈ దురద పట్టీలు వేసుకుంటారన్నమాట. లక్ష్మణ్, నువ్వేమో వీళ్ళ దృష్టి మళ్ళించు, మేము వీళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తాం. లక్ష్మణ్, సారీ సారీ, మా సార్కి ప్లీజ్ మా సార్ని ఇంకా పప్పిని వదిలేయండి ప్లీజ్.
ఉంది కామ్స్, ఇది అద్భుతంగా ఉంది. ఈ కారణంగానే నేను అసలు ఈ అడవిలోకి రావాల్సి వచ్చింది. నేనేమైనా నేను ఇన్వైట్ చేశానా? కానీ తప్పు చేసింది నువ్వేగా.